హలో ఎవ్రీవన్. ఇది నిన్నటి వీడియో. నిన్న పాప బర్త్డే ఉండాలి. సో నిన్న బిజీ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే ఈరోజు చేస్తున్నా. మార్నింగ్ తన కోసం సేమియా పాయసం రెడీ చేశాననమాట. తనకు చాలా ఇష్టం. ఇంకా తనకి లేపి గుడికి వెళ్ళాం. లేపేటప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పాను. సో హ్యాపీ బర్త్డే ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు మనస్ఫూర్తి నవ్వింది మా చిట్టి తల్లి. దాని స్మైల్ ఉంటే చాలు ఫుల్ డే హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్ళాం. వెస్ట్ బెంగాల్లో మన తెలుగు వాళ్ళ టెంపుల్ ఉందా అంటే ఎవరు నమ్మరు. బట్ ఉంది. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇదే కాదు ఇంకా ఉన్నాయి. మన అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర వేరే చోట కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట. చాలా ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్తే ఆ వీడియో కూడా మీకు తీసి పెడతాను. ఇంకా టెంపుల్ నుంచి ఇంకా మేము పేదవాళ్ళకి పాప పేరు మీద భోజనాలు పెట్టించామన్నమాట. అంటే బయట ఉండేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, తల్లి తండ్రిని పిల్లలు వదిలేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళకి పెట్టాం. నేను అందరికీ అంటే అలాంటి వాళ్ళకి ఒకటే మాట నేను చెప్తాను. ఫ్యామిలీ భగవంతుడు అందరికీ ఇవ్వడు. ఇచ్చే వాళ్ళు మాత్రం ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి మీ తల్లి తండ్రిని. సో ప్లీజ్ ఫ్యామిలీ లేని వాళ్ళకి మాత్రం అంటే అర్థమవుతుంది ఆ వాల్యూ. ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది ఎప్పటినుంచో వస్తుంది. సో ప్లీజ్ ప్రతి తల్లి తండ్రికి మనమే బాగా చూసుకోవాలి. సో ప్లీజ్ చూసుకోండి. ఇంకేంటంటే యాక్చువల్‌గా ఆ క్లిప్ కూడా నేను ఏ ఫోటోస్ ఇంకా వీడియోస్ కూడా తీయలేదు. జస్ట్ పేరుకే ఒక క్లిప్ తీశాను. అది కూడా యాడ్ చేశాను చూడండి. యాక్చువల్‌గా మాక్సిమం ఏవి అలాంటివేవి అప్‌లోడ్ చేయడం అంటే మాకు నచ్చదు. నాకు, మా హస్బెండ్‌కి ఇద్దరికీ నచ్చదు. సో, చిన్న క్లిప్ యాడ్ చేశాను. మీరు కూడా చూడండి. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండండి. ఫ్యామిలీని మాత్రం దూరం చేసుకోవద్దు. తల్లి, తండ్రి భగవంతుడు అందరికీ ఇవ్వరు. సో, ఉన్నవాళ్ళు మాత్రం హ్యాపీగా, జాగ్రత్తగా తల్లి, తండ్రిని చూసుకుంటూ